ఈరోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండవ రోజు ఈరోజు ఘనంగా సాగుతూ ఉన్నది. ఎక్కడి బస్సులు అక్కడే డిపోలలో ఆగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలకు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ ఆర్టీసీ కార్మికుల న్యాయమైనటువంటి కోరికలను వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము ఆర్టీసీ నిజామాబాద్ జిల్లా జేఏసీ తరపున మేము కోరుతా ఉన్నాము. ఎందుకనంటే ప్రభుత్వం అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిన అంశాలు ఉన్నాయో ఆ 3 అంశాలు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే మేము అమలు చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. వేరే గొంతమ్మ కోరికలు ఏమి లేవు, మాకు ఇతరత్ర మా ఆలోచనలు ఏమి లేవు. మాకు గత ప్రభుత్వం రాచి రంపాన పెట్టింది, తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ ప్రజాప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నాము. మీ ప్రజాప్రభుత్వం ప్రజాపాలన ఆర్టీసీ కార్మికులకు కూడా అందియాలని మేము కోరుతా ఉన్నాము. ఇక ఇంతకంటే గతంలో కన్నా ఇప్పుడు మా టెంట్లో ఇవ్వద్దని చెప్పడము, అండుకున్న భోగాలను ఎత్తుకపోవడు, పట్టుకపోతామని అర్చుడు, ఇవన్నీ కూడా ఈ పోలీసుల వేధింపులు ఆపాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రజాప్రభుత్వంలో పోలీసుల వేధింపులు ఉండొద్దు, మా సమస్యలు పరిష్కారం కావాలని చెప్పి మేము ఆర్టీసీ కార్మికులుగా మేము నిజామాబాద్ జిల్లా తరఫున మేము కోరుతా ఉన్నాం.